ప్రాంతాన్ని గురించి అడుగడుగున తెలిసిన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వారితో పాటుగా డిప్యూటీ సీఎం గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు, తర్వాత మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సీతక్క గారు, తర్వాత మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరికీ మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలకు, ఎంపీ డాక్టర్ మల్లురవి గారికి చాలా మంది పెద్దలు రావడం జరిగింది. మరియు అందరు కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. నల్లమల్ల అంటేనే తెలంగాణ రాష్ట్రానికి ఊటీ లాంటిది. గత ప్రభుత్వం ఈ ఊటిని లూటి చేయాలని చూసింది. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి ఈ నల్లమల్ల పులిబిడ్డ ఉన్నారు, వారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు అని ఎన్నడో చెప్పడం జరిగింది. నేను చెప్పిన ఊహించినట్టుగానే ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ, నల్లమల్ల పులిబిడ్డ, అచ్చంపేట ముద్దుబిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి కావడం, మన ప్రాంతానికి రావడం, అన్నిటికి మించి ఇందిరా సౌర గిరిజన వికాస ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని ఇనాగరేట్ చేయడం అత్యంత సంతోషకరమైన విషయం. ఏమిటంటే ఇది ఒక చెంచూసుకే అనుకున్నారు, అందరూ గిరిజనులకి అనుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమును అచ్చంపేట నియోజకవర్గం మొత్తాన్ని కూడా విస్తరింపజేస్తాము. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నాము. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో అచ్చంపేట నియోజకవర్గానికి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా దేశంలో ఎవరైనా ఈ సౌర విద్యుత్తును గురించి మాట్లాడాలంటే అచ్చంపేటకు వచ్చి నేర్చుకోవాలని మరి అనౌన్స్ చేసినందుకు మీ అందరి తరఫున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటుగా డిప్యూటీ సీఎం గారికి, మా మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు అందరు కూడా మరి ఇది మీకు అందరికి తెలిసిన విషయమే. ఈ ప్రాంతానికి ఎప్పటి నుంచి మనం కలగంటా ఉన్నాం సాగునీరు రావాలని. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక 4-5 విషయాలు తీసుకొస్తాను. ఒకటి, సాగునీరు కావాలి సార్ మాకు. ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం. మరి ఉమామహేశ్వర రిజర్వాయర్ స్టార్ట్ అయింది. చెన్నకేశవ స్వామి రిజర్వాయర్ మీరు డిపిఆర్ను మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అప్రూవల్ చేస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చిరస్థాయిగా మీకు రుణపడి ఉంటారు. ఇది అత్యంత వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి సాగునీరు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా ఇంటర్ స్టేట్ కనెక్టింగ్ బ్రిడ్జి బిట్వీన్ మధ్యమాడిగైన మాచర్ల మరి ఇరు రాష్ట్రాలను కలిపేటువంటి వంతెన ఈ ప్రాంతానికి వస్తే మనం ఏ మాత్రం కూడా గుంటూరుకు తీసిపోం. కాబట్టి ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ బ్రిడ్జి కావాలని. కాబట్టి దయచేసి ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం, మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి, అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది సార్. దయచేసి మరి ఇరు పార్టీలు అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ సహకారాలతోటి ఆ బ్రిడ్జి తప్పకుండా శాంక్షన్ చేస్తారని నేను ప్రజల తరఫున వేడుకుంటా ఉన్నాను సార్. అంతేకాకుండా ఈ నల్లమల్ల ప్రాంతం, ఈ ప్రాంతంలో లింగమయ్య స్వాములు ఎక్కువ, టూరిజం డిపార్ట్మెంట్ ఎక్కువ. కాబట్టి ఈ నల్లమల్లను టూరిజం అభివృద్ధి చేయాలంటే కనీసం ఒక 100 కోట్లు శాంక్షన్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే కాకుండా అచ్చంపేటలో డిగ్రీ కళాశాల మరి జూనియర్ కళాశాల డిలాపిటేటెడ్ కండిషన్లో ఉంది. ఆ రెండింటి కలిపి డిగ్రీ కళాశాలను శాంక్షన్ చేస్తూ జూనియర్ కళాశాల బిల్డింగ్ను కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా పదర నుంచి మధ్యమడుగు వరకు వైడనింగ్ ఆఫ్ రోడ్డు, అదేవిధంగా కొండారెడ్డిపల్లి నుంచి హాజిపూర్ వరకు స్ట్రెంథనింగ్ అండ్ వైడనింగ్ ఆఫ్ రోడ్డు కూడా శాంక్షన్ చేయాలి. అదేవిధంగా మనకు ఈ ఐనూరు నుంచి మన్నెవారిపల్లి వరకు కూడా రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాం. తర్వాత ఈ చెంచూస్కు మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఐటీడీఏ పీఓ ఉండేవారు సార్. బైపర్కేషన్ల పీఓ పోస్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. కాబట్టి పీఓ పోస్టులు శాంక్షన్ చేస్తూ ఫుల్ స్ట్రెంత్ తోటి అక్కడ ఒక బిల్డింగ్ను కూడా నిర్మిస్తే ఈ చెంచులకు ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళకు ఎప్పుడు పోయినా కానీ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళ సమస్యలు విని పనిచేయడం కోసం మరి రెగ్యులర్ పీఓను కూడా నియమించాలని కూడా కోరుతా ఉన్నాను సార్. ఇదే కాకుండా చాలా విషయాలు ఉన్నాయి సార్, మీ దృష్టికి తీసుకురావాల్సినవి, సమయం లేదు. అదేవిధంగా నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే అన్ని విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా ఇవన్నీ కూడా అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తామని కోరుతూ, అచ్చంపేట నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్, అచ్చంపేట నియోజకవర్గం ఒక స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరుతా ఉన్నాం. ఈ అమ్రాబాద్ కానీ భద్ర మండలం కానీ ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు 1000 ఇందిరమ్మ ఇళ్ళు అదనంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. ఎక్కడంటే ఈ ప్రాంతంలో అందరూ కూడా బీదవాళ్ళే కాబట్టి
అది ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రంగాపూర్ నుంచి ఉమామహేశ్వరం టెంపుల్ వరకు ఒక బీటీ రోడ్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం సార్. అమరాబాద్లో 220/33 kV సబ్స్టేషన్ గతంలో మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్లో ఉంది సార్. దాన్ని కూడా శాంక్షన్ చేయాలని కోరుతా ఉన్నాను సార్. లింగాల మండల కేంద్రంలో ఇంటర్ కళాశాలను ఏర్పాటు చేయాలి సార్. అదేవిధంగా అచ్చంపేటలో బక్కలింగాయపల్లి, రాయవరము, తర్వాత ఇక్కడ బీకే తిరుమలాపూర్, బీకే లక్ష్మాపూర్లో ఈ పోడు భూముల సమస్యలు ఉన్నాయి సార్. దయచేసి వాటిని కూడా పట్టాలిచ్చి వాళ్ళకు కూడా ఈ ఇందిరా సౌర గిరిజల వికాస స్కీమ్ను కూడా వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం సార్. చెంచూచుకు సపరేట్గా ఇంతకుముందు చెంచులు కోరారు సార్. ఇది మన మన్రేగా ఏమైనా ఈజీఎస్ ద్వారా వాళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చేది సార్ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు ఆ మన్రేగాను మర్చిపోయిండ్రు, చెంచులను మర్చిపోయిండ్రు. ఆ ప్రభుత్వం చెంచుల ఊపిరి తీయాలని చూస్తే మీరు వచ్చినాక ఈ ప్రజాప్రభుత్వం చెంచులకు ఊపిరి పోతుంది.